నమస్తే మహర్షి కార్యక్రమానికి స్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు అంటారు. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి కూడా ఆకోవకి చెందినటువంటి వాళ్ళే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వయం కృషితో మెట్టు మెట్టు ఎదుగుతూ తరతరాలకు చెరగని చిరునామాను సొంతం చేసుకున్నారు. ఆయనే సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీధర్ బుల్లినేని. ఇవాళ ఆయన మనోగతం ఏంటి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇవాళ ఆయన ఆ స్టేజ్ కి ఎలా వచ్చారు, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మహర్షి కార్యక్రమంలో శ్రీధర్ బుల్లినేని ఉన్నారు. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సువర్ణభూమి ప్రాజెక్ట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. అసలు ఈ ప్రాజెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రావాలని ఎందుకు అనిపించింది? రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నటువంటి విజయాలు ఏంటంటే? దీని గురించి చెప్పాలంటే కొంచెం మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్. నేను చదువుకుంది నెల్లూరులో అండి, చిన్న మా ప్రాపర్ నెల్లూరు. సో అక్కడి నుంచి నేను తర్వాత చెన్నైకి వెళ్ళిపోయి యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీలో బీబీఏ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను. సో అందరు కూడా అప్పట్లో మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది యూఎస్కి వెళ్దామని అందరూ ప్లాన్ చేసుకునే వాళ్ళు, చాలామంది వెళ్ళిపోయారు. సో అందరు కూడా కాకుండా మా కజిన్ ఒక ఆయన బుల్లినేని హజరత్రావు గారు అని చెప్పి ఆయన గ్రీన్ హోమ్ అని పెద్ద కంపెనీ రన్ చేసేవారు. రియల్ ఎస్టేట్లో బాగా ఆయన అగ్రగామి మంచి పొజిషన్లోకి వెళ్ళారు. సో ఆయన మాకు ఇన్స్పిరేషన్గా ఒక చెప్పాలంటే ఆయనే మా గురువు. ఆయన దగ్గర ఆయన సూపర్ సక్సెస్ మ్యాన్. ఆయన కూడా మాలాగే మా ఇంటి పక్కనే ఉండేవారు. చాలా మాది మధ్యతరగతి కుటుంబము, అందరిలాగే మాది కూడాను. కాకుంటే మా తల్లిదండ్రులు నేర్పిన విలువలు మటుకు చాలా గొప్పవి. ఆ విలువల గురించి మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సో ఆయన్ని చూసి మేము కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యారు కదా, ఆయన కూడా సక్సెస్ అయ్యారు కదా, ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుందేమో, ఆర్థికంగా నిలదొక్కోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అందరూ అమెరికా బాట పడుతుంటే ఆ అమెరికా బాట పట్టకుండా మన దేశంలోనే ఉంటూ ఏదో మన తల్లిదండ్రుల దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతో 2002లో నేను చదువుని అక్కడ విద్యను కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. సో 2002లో వచ్చాక మేము మా కజిన్ కంపెనీ అయినటువంటి బుల్లినేని హజరత్రావు గారు కంపెనీ గ్రీన్ హోమ్లో కొంతకాలం పాటు జాబ్ చేసామండి. సో చేసిన తర్వాత అక్కడున్న ఇందులో ఉన్న మెళకువలు, అసలుకి కస్టమర్కి ఏ విధంగా అసలుకి మనం సప్లై చేయగాలి, ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు ప్రాజెక్ట్ని, ఏ విధంగా మనం దీన్ని డెవలప్ చేయొచ్చు, తర్వాత కస్టమర్కి ఏ విధంగా అప్రిషియేషన్ క్రియేట్ చేయొచ్చు, మేజర్గా మనకి కస్టమర్స్ కావాల్సింది ఏంటి అన్నది ఒకసారి ఇవన్నీ తెలుసుకొని ఒక 5 సంవత్సరాల పాటు అన్ని దగ్గరలో ఇట్లా మొత్తం ఒక సంస్థలు పనిచేసి 2007 సంవత్సరంలో మేము ఈ సువర్ణభూమి సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. సో సువర్ణభూమి సంస్థ 2007లో అందరూ కూడా పెడుతున్నారు కంపెనీలు, మేము పెడుతున్నాం అన్నట్టు కాకుండా అందరికంటే ప్రత్యేకంగా పెట్టాలనే ఉద్దేశంతో యాజ్ పర్ ఆ రోజుల్లో చెప్పాలంటే ఇంత ఎడ్యుకేషన్, ఇంత నాలెడ్జ్ లేదు అసలు. ఈ రియల్ ఎస్టేట్ గురించి కూడా ఇంత అసలు ఏంటి పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, లేకపోతే ఎన్ని అథారిటీస్ ఉంటాయి మనకి ఇవ్వడానికి, ఇవన్నీ కూడా అవగాహన రాజ్యం చాలా ఉండేది. అప్పట్లో చాలా వేరే ఉండేది అసలు చెప్పాలంటే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 13-14 సంవత్సరాల క్రితము. సో అప్పుడే కొత్తగా 2006 సంవత్సరంలోనే నాలా యాక్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదివరకు యాక్ట్ కూడా లేదు. సో అప్పుడు మేము 2007లో పెట్టాం కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ కొనంగానే దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము చేసిన లొకేషన్స్లో అప్పుడు డిటీసీపీలు ఉండేవి. ఇప్పుడంటే ఇవన్నీ హెచ్ఎండి అయిపోయినాయి. హెచ్ఎండి వచ్చింది 2008లో వచ్చింది. సో అప్పుడు ఆ డిటీసీపీ నుంచి పర్మిషన్స్ తీసుకొని సో అక్కడ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ఎలా అయితే డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేసేస్తుంటే మేమేం చేసామంటే 33 ఫీట్ రోడ్ మాత్రమే డిటీసీపీ, ఇప్పుడు కూడా 10 మీటర్స్ రోడ్ సరిపోతుందంటారు. బట్ మేమేంటంటే 40 ఫీట్ రోడ్స్ ఉంటే ఈ ఫ్యూచర్కి విజనరీ ఉంది కాబట్టి, అంటే మాకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఈ రంగంలో అప్పటికే అన్నీ కూడా 40 ఫీట్ అడుగుల రోడ్లు అయితేనే బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము సిటీలో అన్ని దగ్గరలో కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని 40 ఫీట్ రోడ్లతోనే లేఅవుట్ చేయాలి అన్నది ఒక కండిషన్గా పెట్టుకొని మా కంపెనీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా అన్ని కూడాను మేము 40 ఫీట్ రోడ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గించాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు కూడా మేము అన్ని లేఅవుట్స్లో కూడా అది డిటీసీపీ లేఅవుట్ అయినా, హెచ్ఎండిఏ లేఅవుట్ అయినా, వైజాగ్లో విఎంఆర్డిఏ లేఅవుట్ అయినా కూడా అన్నిటి కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చి చేస్తాము. తర్వాత మెయిన్ మనకి ఈ బిజినెస్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కస్టమర్కి కావాల్సింది మనం కొనుక్కున్న ప్రాపర్టీని సెక్యూర్ చేయగలగాలి.
సో సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. మేము ఇదివరకు రోజుల్లో ప్లాట్ కొనేవాళ్ళు వీళ్ళు 10 ఏళ్ల పాటు మర్చిపోయేవాళ్ళు దాన్ని. అసలు మర్చిపోవడం అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా సరిగా అవగాహన ఉండేది కాదు అసలుకి. సో ఈ రకంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది లేకపోవడము, లేకపోతే సరిగా దానికి డిమార్కేషన్ లేకపోవడము, లేదా పొజిషన్ లేకపోవడము, ఇలా రకరకాల సమస్యలు వచ్చేటి. సో దీన్ని మనం అధిగమించాలి అని మొదటి ప్రయారిటీ. ఎవరికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ఎవరైతే కొనుక్కుంటారో వారికి మనం సమకూర్చాల్సింది ఏంటి అంటే సెక్యూరిటీ వెర్షన్. సెక్యూరిటీ పర్పస్ మేము ఏం చేస్తామంటే ఎప్పుడైతే మేము లేఅవుట్ పర్మిషన్ తీసుకుంటామో డెవలప్మెంట్ కంటే కూడా ముందుగా మేము దానికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఒక కాంపౌండ్ వాల్ కట్టుకున్నామో మన ప్రాపర్టీకి ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 2007లో మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ మీరు సువర్ణ భూమి అనే ఒక పేరు, అంటే భూమే బంగారం అని పోలుస్తూ ఉంటారు, అందులోనే మీ ప్రాజెక్ట్లోనే మీ కంపెనీ నేమ్లోనే సువర్ణ భూమి ఈ పేరుంది. ఎన్ని ఎకరాలతో మీరు స్టార్ట్ చేశారు? అప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? ఆ తర్వాత అంచెలంచెలుగా మీరు ఎట్లా ఈ వెంచర్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు? మేము 2007లో మేము మా సంస్థను ప్రారంభించినప్పుడు ఒక చిన్న 11 ఎకరాల లేఅవుట్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా అంటే అప్పట్లో అది చిన్నదే వాస్తవంగా చెప్పాలంటే, కానీ మాకైతే అది పెద్దదిగా అనిపించింది. సో అది మేము సూపర్ సక్సెస్ చేయడం జరిగింది. సో అది సూపర్ సక్సెస్ అయిపోయాక మేము మా గురువు గారు కె విశ్వనాథ్ గారిని కలిసి, సార్ దీన్ని మేము నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాము, మీలాంటి వారి యొక్క సహాయ సహకారాలు ఉంటేనే మేము దీనికి చేయగలము. ఫస్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో చేసాము. ఎక్కడ లొకేషన్? ఎక్కడ? షాద్ నగర్ దగ్గర అండి, కొత్తూరు దగ్గర చేసాము, కొత్తూరు మండలిలో చేసాము అప్పుడు. సో అప్పట్లో అది కొత్తూరు మండలం నందిగాంలో చేసాము. అక్కడ జస్ట్ ఒక 11 ఏకర్స్ వెంచరు. సో తర్వాత షాద్ నగర్లో ఫస్ట్ వెంచరు మంది. హైదరాబాద్ నుంచి షాద్ నగర్కి వెళ్ళి లేఅవుట్స్ కూడా చేయొచ్చు, ఇంత ఫ్యూచర్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు అప్పట్లో. 2008 ఫిబ్రవరిలో మేము ఒక వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. 86 ఏకర్స్ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. 11 ఏకర్స్ తర్వాత నెక్స్ట్ వెంచరు 86 ఏకర్స్ తీసుకోవడం జరిగింది. సో అది ఎప్పుడైతే మేము డిటిసిపి అప్రూవల్ తీసుకున్నామో, పర్మిషన్స్ వచ్చిన తర్వాత దాన్ని మన కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఎట్లా ఉండండి? అప్పుడు ఉన్నటువంటి కస్టమర్ల నుంచి ఆదరాభిమానులు ఎట్లా ఉండేటి? ఆ అప్పుడున్నటువంటి కంపెనీలకి ధీటుగా ఆ 11 ఏకర్స్ ప్రాజెక్ట్ ని ఎటువంటి వెరైటీస్ తో మేము ఆ రోజుల్లో అండి, మాకు ఇప్పటికీ గుర్తు, ఆ దాంట్లో మేము ఆ లాంచింగ్ చేసేటప్పటికే ఒక డెవలప్మెంట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చేసి చూపించి లాంచ్ చేయడం జరిగింది. సో అందరూ ఏం చేసేవారంటే ఇదివరకు ఏదో రాళ్ళు పాతేసి ఇదే లేఅవుట్ జస్ట్ స్ట్రెంచ్ కట్ చేసేస్తే ఇదే రోడ్ ఫామ్ అయిపోయింది, అసలు లేఅవుట్ అంటే ఇలాగే ఉంటుంది అనే ఒక ఫీల్ క్రియేట్ చేసేవారు అప్పట్లో. బట్ మేము అలా కాదు, అసలు లేఅవుట్స్ అంటే టోటల్ గా డెవలప్ ఎలా చేయొచ్చు, అసలు బీటీ రోడ్స్ వేయచ్చు, పార్క్స్ డెవలప్ చేయొచ్చు, కాంపౌండ్ వాల్ కట్టచ్చు, ఇవన్నీ చేసి చూపించి తర్వాతే మేము లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి సో మాకు కూడా ఎప్పుడైతే మేము సెకండ్ వెంచర్కి వెళ్ళాము, మేము అంటే ఫస్ట్ దానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. చెప్పాలంటే వీరందరూ కూడా మళ్ళీ అక్కడ రావడం జరిగింది. ప్లస్ దాంతో పాటుగా మా కె విశ్వనాథ్ గారు మా బ్రాండ్ అంబాసిడర్గా అప్పటికే అవ్వడం జరిగింది. సో ఆయన యొక్క ఫేస్ వాల్యూ, ఆయన యొక్క నమ్మకంతో ఎంతో మంది కస్టమర్లు ఈ సంస్థ సాక్షాత్తు ఈ విశ్వనాథ్ గారిది ఏమో అన్నట్టుగా భావించి మా దగ్గర రావడం జరిగింది. సో అప్పుడు మాకు ఇంకా బాధ్యత పెరిగింది. బాధ్యత భయం రెండు పెరిగాయి. బాధ్యత భయం ఏంటంటే అసలుకి మనం ఇంత బిజినెస్ చేస్తున్నాము, మీరందరినీ ఎలా కాపాడుకోవాలి, మీరందరికీ మనం ఎలాంటి అప్రిషియేషన్ క్రియేట్ చేయగలిగాము అన్న యాంగిల్లో ఆలోచించడం స్టార్ట్ చేసాము. సో దాని మూలాన అప్పుడు ఏం చేసాము, సో ఓకే మనం ఫస్ట్ వెంచర్లో మనం బీటీ రోడ్ చేసాము, బాగానే ఉంది. ఇప్పుడు దీనికంటే ఇంకా డిఫరెంట్గా చేయాలి, మనము కస్టమర్కి ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సెకండ్ లేఅవుట్ నుంచి కూడా మేము ప్రతి లేఅవుట్లో ఆల్మోస్ట్ అన్ని లేఅవుట్స్లో కూడా ఏ గవర్నమెంట్ ఏ అథారిటీ కూడా చెప్పదు ఇట్లా మీరు బీటీ రోడ్స్ కూడా వేయాలని లేదు. ఇప్పటికీ కూడా ఈవెన్ మీరు చెప్పాలి అంటే డిటిసిపిలో మీరు బీటీ రోడ్స్ వేస్తేనే మేము మీకు మార్టిగేజ్ రిలీజ్ చేస్తామనే రూల్ ఏం లేదు. కానీ మేము ఆ రోజుల్లో 2008 సంవత్సరంలోనే ప్రతి లేఅవుట్లో సీసీ రోడ్స్ వేయడం స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మేము సీసీ రోడ్స్ అసలు వేసామో అందరూ ఆశ్చర్యపోయారు. మా లేఅవుట్స్ చూడడానికి మా సాటి రియాల్టర్స్ కూడా వచ్చి అసలు ఏంటి మీరు సీసీ రోడ్స్ వేసారంట, లేఅవుట్స్లో సీసీ రోడ్స్ వేసారంట అని ఒక కొత్త ఒరగుడు అనమాట ఆ రోజుల్లో. బహుశా ఇప్పుడు చాలా మంది చేస్తుండొచ్చు, బట్ మేము ఆ రోజుల్లో 2008 దగ్గర ఒక పుష్కర కాలం క్రితం అన్నట్టు. సో అప్పట్లో అది చేస్తే అందరూ ఆశ్చర్యపోయి దాన్ని చూడడానికి వచ్చి ఇలా కూడా చేయొచ్చు లేఅవుట్స్ అని చెప్పి మమ్మల్ని ఎంతో మంది మా లోపలికి రానివ్వడానికి పర్మిషన్ ఉండదు వాళ్ళకి రావడానికి కూడా. అక్కడికి వెళ్ళాక మేము పలానా రియల్టర్స్ అండి, లేదా మేము పలానా దగ్గర నుంచి వచ్చామండి, మేము చూద్దాం అనుకున్నామని మాకు ఫోన్లు చేసేవారు. మేము కూడా సరే మా సెక్యూరిటీకి యాక్సెప్ట్ చేయమని చెప్పేవాళ్ళము. వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు. వాళ్ళే
ఎంతో ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలా బాగా చేశారండి, మేము రంగంలో 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, కానీ ఈ విధంగా మేము అసలు చేయొచ్చని ఎప్పుడు ఊహించలేదు, ఈ విధంగా కూడా చేసి బిజినెస్ చేయొచ్చు అని చెప్పి మేము ఇప్పుడు మమ్మల్ని ఎంతో మంది మెచ్చుకునేవాళ్ళు. బహుశా కస్టమర్ యాంగిల్లో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పాపం ఒకసారి కొనుక్కుంటారు, తర్వాత మాకు సంస్థ ఉంది, సంస్థ మీద నమ్మకం అని చెప్పి మళ్ళీ తిరిగి కూడా రారు అక్కడికి. బట్ వీ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్స్ ఎట్ దట్ మూమెంట్, రియల్లీ ఈవెన్ స్టిల్ వీ గాట్ గెటింగ్ అప్రిషియేషన్స్. సో మహాత్మా గాంధీ గారు అన్నట్టు 1 సాటిస్ఫైడ్ కస్టమర్ ఈక్వల్ టు 100 కస్టమర్స్ అన్నట్టుగా మేము ఉన్న కస్టమర్స్ని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాము. సో దాని మూలాన అంటే మాకు బిజినెస్ జరగడం అనేది వెరీ కామన్ అయిపోయింది అనమాట. మేము ఎప్పుడెప్పుడు వెంచర్ లాంచ్ చేస్తామని ఎదురు చూసిన రోజులు కూడా అలాంటి పరిస్థితి ఏర్పరచుకున్నాం. సో దానివల్ల మేము అప్పుడు సువర్ణ కుటీర్ అని చెప్పి 500 ఎకరాలు అప్రూవ్డ్ వెంచర్స్ అయ్యాయి. సో phase 1, phase 2, phase 3, phase 4 అలా చేసుకుంటూ వచ్చాం అనమాట. సో అలా చేసుకుంటూ తర్వాత 2010 సంవత్సరంలో మేము మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కాకుండా ఇంకా వేరే చోట్ల కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో 2008 సంవత్సరంలోనే మాకు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు మా బ్రాండ్ అంబాసిడర్గా మేము తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా మాకు తోడయ్యాయి. సో అప్పుడు మాకు దైవబలం చేకూరినట్టు అయింది. మా కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చాక, సో అక్కడి నుంచి మేము ఇక వెనుదిరిగి చూసుకునే విధంగా 2008లో హైదరాబాద్ ఇక్కడ స్టార్ట్ చేసాం. 2010లో వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో వైజాగ్ 2010, 2011 మళ్ళీ వెంటనే మేము రాజమండ్రిలో స్టార్ట్ చేసాము. తర్వాత 2014లో మళ్ళీ తిరుపతిలో స్టార్ట్ చేసాము. సో ఇలా అంచెలంచెలుగా అన్ని యొక్క ప్రాంతాల్లో కూడా డెవలప్ చేస్తూ అన్ని ప్రాజెక్టులు చేస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ సో మేము సక్సెస్ కావడం జరిగింది. అంటే ఒక పాయింట్ అండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఇక్కడ కీలకమైన అంశం అంటే ఎవరైనా భూమిపైన పెట్టుబడి పెట్టాలి అని అంటే వాళ్ళ తరతరాలకు కావాల్సినటువంటి ఒక తరగని చిరునామా అంటే మీ క్యాప్షన్, మీ కంపెనీ క్యాప్షన్ కూడా అదే. చూసే కస్టమర్స్ అంతా కూడా ప్రాజెక్ట్లో సెక్యూరిటీ ఉందా, ప్రాజెక్టుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా. అంటే మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఒక పెళ్లి చేయాలంటే 7 తరాలు 8 తరాలు చూడాలి అని అంటారు. భూమి కొనాలన్నా కూడా దాదాపు ఒక 50-60 ఏళ్ల హిస్టరీ అని అంటుంటారు. ముఖ్యంగా సువర్ణ భూమి ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మీరు కొన్నటువంటి భూమి దగ్గర కానీ మీరు వెంచర్స్ చేసిన తర్వాత కస్టమర్లకు అమ్మే ఫ్లాట్స్ విషయంలో కానీ పూర్తిగా సెక్యూరిటీ ఎలా ఇస్తున్నారు? ఇప్పటి వరకు కస్టమర్ల దగ్గర నుంచి చాలా మంచి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ ఎటువంటి కామెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు మేము జనరల్గా ఇప్పుడు మనకి తెలంగాణలో చెప్పాలి అంటే కాసర పహాని అంటారండి. 1954లో ఏదైతే ఆఫ్టర్ నిజామ్స్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి రూలింగ్ ఏంటంటే కాసరా పహాన్ అని చెప్పి 1954 రాశారు, నిజామ్స్ రాశారు, 1954 రాశారు. మేము ఏ డాక్యుమెంట్ చెక్ చేయాలన్నా కూడా, మేము ఏ ల్యాండ్ కొనాలన్నా కూడా మేము 1954లో ఈ ల్యాండ్ ఎవరిది. సో 1954 నుంచి అసలు ఈ ల్యాండ్ అప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీయే కాదు, ఇది సేలబుల్ ప్రాపర్టీయే కాదా చెక్ చేసి అక్కడి నుంచి ఎంతమంది దగ్గర చేతులు మారింది, ఇది 2 చేతులు మారినాయా, 3 చేతులు మారినాయా, 10 చేతులు మారవచ్చు, తప్పులేదు. కానీ 1954 వరకు వెళ్ళి అక్కడి నుంచి లీగల్ చెక్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సపోజ్ మేము 2020లో ప్రాపర్టీ కొనాలంటే కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు సర్వే నెంబర్ వైజ్ మొత్తం చెక్ చేసి ఇది అన్ని రకాలుగాను పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటేనే మేము దీన్ని ల్యాండ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మాకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మా సంస్థలో ఎవరు ప్లాట్ కొనుక్కున్నా కూడా వారందరికీ కూడా బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని నేషనల్ బ్యాంక్స్ మా దగ్గర ప్రతి వెంచర్కి అప్రూవల్ ఉంటుంది. అది ఏ వెంచర్ అయినా సరే, అది డిటిసిపి వెంచరా, హెచ్ఎండిఏ వెంచరా, విఎంఆర్డిఏ వెంచరా, లేకపోతే తుడాలో చేస్తున్నామా అన్నది కాకుండా, ఇప్పుడు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చేస్తున్నాం అన్నది కాకుండా ఎక్కడ ఏ వెంచర్ చేసినా అప్రూవల్స్తో పాటుగా మేము బ్యాంక్ లోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కస్టమర్కి బ్యాంక్ లోన్, అసలు మా ఫీల్డ్లో ఈ రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాటింగ్లో కస్టమర్స్కి పెద్దగా బ్యాంక్ లోన్ తీసుకోరండి. కానీ వారి నమ్మకం ఏంటంటే బ్యాంక్ లోన్ ఉంటే ఆటోమేటిక్గా ఇది లీగల్గా బాగా ఉంటుందేమో ఉద్దేశంతో చాలా మంది అవసరం లేకపోయినా కూడా ఒక స్మాల్ అమౌంట్ తీసుకుంటారు జస్ట్ ఫర్ ద. శ్రీధర్ బాబు గారు, అంటే ఒక సైట్ మీరు కొనాలన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్న తర్వాత ఫ్లాట్లు అమ్మే విషయంలో కస్టమర్లకు మీరు ఇచ్చేటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఎట్లా ఉంటుంది? డాక్యుమెంటేషన్ అంటే మేము కస్టమర్స్కి ఒక్కసారి ప్లాట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము వారికి ఏం చేస్తామంటే, జనరల్గా అందరూ కూడా ఇలా చేస్తారని అనుకోను, మా కంపెనీ యొక్క పద్ధతి విధానం ఏంటి అంటే ఒక సేల్ డీడు, ఒక ఈసీ కాపీ,
అంటే వాళ్ళ పేరు మీద మీకు ఆల్రెడీ ఇది ఇన్కంప్టెన్స్ నో ఇష్యూస్ అన్నట్టు చెప్పడానికి సంబంధించిన డాక్యుమెంట్ కాబట్టి ఇన్కంప్టెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాము. దాంతో పాటుగా మేము ఏదైతే ఒకటి మేము మొత్తం లీగల్గా చెక్ చేసామో ఆల్రెడీ ఆ కాపీ అవన్నీ ఒక జెరాక్స్ కాపీ ఒక బండిల్ లాగా బైండ్ చేసేసి ఒక బుక్ లాగా తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రేపటి రోజు సపోజ్ ఆయన అంటే మీకు తెలియదేం కాదు, ఈ ప్రాపర్టీస్ కొనేదానికి కూడా నెక్స్ట్ జనరేషన్ కోసమే కొంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంటారు. కాబట్టి రేపటి రోజు వారు ఉన్నా లేకపోయినా ఈ డాక్యుమెంట్ ఉంటే ఒక చిన్న క్లాస్ పెడితే కూడా వాళ్ళ ప్రాపర్టీని రీసేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి కావాల్సింది సేల్ డీడ్, ఒక ఈసీ, లీగల్ లింక్ డాక్యుమెంట్స్. అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటే మేము లీగల్ ఒపీనియన్ అంటాం. మేము ఆ లీగల్ ఒపీనియన్ కాపీ ఒకటి మేము వాళ్ళకి ప్లాట్ కొన్నప్పుడు అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు 10 ఏళ్ల తర్వాత అయినా సరే 20 ఏళ్ల తర్వాత అయినా సరే మేము ఏదైతే లీగల్ ఒపీనియన్ ఇచ్చేస్తామో ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు రేపు రీసేల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పర్టికులర్గా డెవలప్ చెందుతున్నటువంటి హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాం. సిటీ సరౌండింగ్ అంతా కూడా రియల్ ఎస్టేట్స్ వెంచర్స్ అన్ని వచ్చాయి. పర్టికులర్గా కొనే కస్టమర్లు సువర్ణ భూమి వైపు ఈరోజు చూస్తున్నారు అని అంటే ఒకటే చూస్తారు సార్, హైదరాబాద్ ఏ పక్క డెవలప్ అవుతోంది, ఎటువైపు కంపెనీస్ వస్తున్నాయి, ప్రాజెక్టులన్నీ ఎక్కడ రాబోతున్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా ఎటువైపు ఉండబోతోంది. ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాత పెట్టినటువంటి రూపాయికి 10 ఇంతలు పెరుగుతుందా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు డబుల్ అవుతుంది అన్నటువంటి ఒక ఆశ కస్టమర్లకు ఉంటూ ఉంటుంది. మీరు ఒక ప్రాజెక్ట్ వేసేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ అంచనా వేస్తారా? అట్లా వేసి ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉంది ప్రస్తుతం? తప్పకుండా మంచి క్వశ్చన్. ఇప్పుడు హైదరాబాద్ అన్నదండి మీకు తెలియదు ఏం కాదు. హైదరాబాద్ అన్నది ఇట్స్ నా ఒక ఎంతో చరిత్ర గల ప్లేస్. వేరేజ్ వైజాగ్ అనుకోండి, కొన్ని విలేజెస్ సమూహారమే వైజాగ్ అయింది. బట్ హైదరాబాద్ అలాంటిది కాదు. హైదరాబాద్ 400 సంవత్సరాల క్రితం కూడా పట్టణమే ఇది. బట్ వైజాగ్ 150 సంవత్సరాల క్రితం పట్టణమేమి కాదు. ఇంకా చెప్పాలంటే భీమిలి ఒక పెద్ద పట్టణం. భీమిలి వాజ్ ది మున్సిపల్ కార్పొరేషన్. చెన్నై కూడా 400 సంవత్సరాల తర్వాతనే పుట్టింది. బట్ హైదరాబాద్ ఒక న్యాచురల్ బ్యూటీ ఏంటంటే ఇట్స్ బేసికల్ ఇట్స్ సిటీ. ప్రపంచంలో ఉన్న పట్టణంలో ఉన్నటువంటి సిటీస్లో ఒక 400 సంవత్సరాల క్రితం కూడా ఇది సిటీయే. ఆ తర్వాత మీకు తెలియదు ఏం కాదు, కాలక్రమేణా ఇది డెవలప్ అవుతూ వచ్చింది. సో ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తే హైదరాబాద్ మీద డెవలప్మెంట్ మీద దేని మీద బేస్ అయ్యింది అని నిన్నడితే మటుకు కేవలం 2 రంగాల మీద బేస్ అయ్యింది. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2 బయోటెక్నాలజీ. ఒకటేమో ఐటీ, 2 ఫార్మా. ఈ 2 రంగాల మీదనే బేస్ అయ్యింది. సో ఈ 2 రంగాల మీద బేస్ అయినా మేము ఆ రోజుల్లో 2007-8 సంవత్సరంలోనే మీరు శంషాబాద్లో ఎందుకు వేశారు అంటే ఎంత డెవలప్ అయినా కూడాను ఎయిర్పోర్ట్ అయితే ఒకటే ఉంటుంది. హైదరాబాద్కి ఇంకా నెక్స్ట్ 25 ఇయర్స్ కూడాను ఎయిర్పోర్ట్ అయితే ఒకటే ఉంటుంది. సో మీరు ఏ కార్నర్ ఆఫ్ సిటీలో ఉన్నా కూడాను సో ఎయిర్పోర్ట్ ఈజ్ ఓన్లీ వన్ ఎయిర్పోర్ట్. సో దట్ ఈస్ ద రీజన్ మేము అప్పుడు అది చూస్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల ఆ రోజుల్లో అప్పట్లో మేము 2007, 8, 9, 10 ప్రాంతాల్లో అటువైపు డెవలప్ చేయడం జరిగింది. సో తర్వాత మేము ఐటీ వ్యాస్ట్గా డెవలప్ అవుతుంది, ఊహించిన దానికంటే కూడా చాలా ఫాస్ట్ డెవలప్ అవుతుందని చెప్పి మేము తర్వాత వెస్ట్ జోన్లో, అంటే వెస్ట్ జోన్ అంటే మీకు తెలియదు ఏం కాదు, ఇక్కడ గచ్చిబౌలి వైపు అంతా కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో అటు కస్టమర్స్ కూడా మనము కొంచెం ప్రాపర్టీని డెవలప్ చేయాలి, మంచి బిజినెస్ ఉంది అనే ఉద్దేశంతో తర్వాత మేము పటాన్చెరు వైపు ఒక లేఅవుట్ చేయడం జరిగింది. తర్వాత శంకర్పల్లిలో చేసాము. వెస్ట్ జోన్లో అడ్వాన్స్గా డెవలప్ అవుతుంది కాబట్టి, యాజ్ వెల్ యాజ్ తర్వాత మేము బానూరులో చేసాము. సో ఇటువంటి వెస్ట్ జోన్లో కూడా చేసామండి. ఎయిర్పోర్ట్ అంటే ఒకవైపు ఒక రంగం అయితే తర్వాత వెస్ట్ జోన్ వ్యాస్ట్గా ఫాస్ట్గా బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి దానికి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు డెవలప్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో తర్వాత మన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి డాక్టర్ కేటీఆర్ గారు అందరూ కూడా వెస్ట్ జోన్కి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఈస్ట్కి రావట్లేదు, ఈస్ట్కి కూడా రావాలి అని చెప్పి మా రియల్టర్స్ అందరినీ కూడా ఆయన ఒకసారి పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఎందుకు చూడట్లేదు అంటే, సార్ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు కదా సార్ మేము అందరం అడిగితే, లేదు మేము దానికి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆయన లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక పాలసీ క్రియేట్ చేశారు. లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి తీసుకొచ్చిందండి. అది దగ్గర 450 ఎకరాలు డెవలప్ చేశారు వాళ్ళు. సో చేస్తే అక్కడ ఓన్లీ 400 ప్లాట్లు 1000 ప్లాట్లే ఉంటే దగ్గర 400 ప్లాట్లే ఉంటే దగ్గర 2000 అప్లికేషన్స్ వచ్చేసినాయి అనమాట. సో వ్యాస్ట్కి అసలు ఇంత రెస్పాన్స్ వస్తుంది గవర్నమెంట్ ఊహించలేదు, మేము ఊహించలేదు.
సో ఎప్పుడైతే ఇంత రెస్పాన్స్ వచ్చిందో గవర్నమెంట్కి, సో మేము కూడా లుక్ ఈస్ట్ పాలసీలో మేము కూడా ఎందుకు పాల్గొనకూడదు అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ మేము రీసెంట్లీ ఈస్ట్ అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా మందికి హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈస్ట్ ఎక్కడో వెస్ట్ ఎక్కడ కూడా అవగాహన ఉండదు. సో ఈస్ట్ అంటే విజయవాడ హైవే సైడ్ అంటారండి. సో ఆ విజయవాడ హైవేలో ఏదైతే వారు ఇండస్ట్రియల్ జోన్ కింద డెవలప్ చేస్తున్నారో గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా, ఒక 3 months బ్యాక్ మన కేటీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్సో. సో అక్కడ మేము ఆ హైవే ఫేసింగ్ ఈ మధ్య రీసెంట్లీ ఒక 108 acres ప్రాపర్టీ అక్విజిషన్ జరిగింది. దాని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ రోడ్స్ ఫార్మేషన్, రోడ్స్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఒక షేప్కి వచ్చాక దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అసలు మేము ఏదైనా సరే అప్కమింగ్ ఏరియాస్లో లైక్ ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఈ లొకేషన్ బాగా డెవలప్ అవుతుంది, ఫ్యూచర్లో ఈ ఏరియాకి మంచి లైఫ్ వస్తుంది అని ముందుగా అంటే ఉన్న యొక్క జరిగిన యొక్క డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని, ఫ్యూచర్లో రాబోయే డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని ఈ లొకేషన్ని సెట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా శ్రీధర్ బాబు గారు ఒక కీలకమైన అంశం, ముఖ్యమైన పాయింట్, మన ప్రాజెక్టులో ఫ్లాట్స్ కొన్న వాళ్ళు అంటే మీరు 2007లో ఈ మార్కెట్లోకి వచ్చారు, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఎంతమంది కస్టమర్స్ మనకున్నారు, ముఖ్యంగా వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి భూమికి ఎన్ని రెట్లు వచ్చింది? 2007 నుంచి ఇప్పుడు వరకు దగ్గరగా మేము ఒక 50,000 కస్టమర్స్కి మేము ప్లాట్స్ అమ్ముండొచ్చు సుమారుగా. ఎందుకంటే అవి ఎక్కడ లేఅవుట్ చేసిన 1,500 ప్లాట్లు 2,000 ప్లాట్లు ఇలాగే ఉంటాయి కాబట్టి మేము దగ్గర ఒక 50,000 మంది కస్టమర్స్కి మేము ఇవాళ వరకు మేము గత 14 ఏళ్లలో మార్కెట్ చేస్తుండొచ్చు. బట్ వీటిల్లో యూ డోంట్ బిలీవ్ 2010లో మేము 2,000 రూపాయలకి అమ్మామండి. వైజాగ్లో ఒక లేఅవుట్ చేసాము. 2,000 రూపాయలకి అమ్మితే ఈరోజు అది 2020 ఈరోజు అది 20,000 రూపాయలు అయింది. 20,000 రూపాయలు అయిందంటే నేనే ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది. ఇది మా లేఅవుట్లో 20,000 అయిపోయిందా అని. అంటే ఇట్స్ ప్యూర్లీ అబ్జల్యూట్లీ న్యాచురల్ అప్రిషియేషన్. ఇప్పుడు మేము డెవలప్ చేస్తేనండి ఎంతవరకు డెవలప్ అవుతుందంటే పక్కన లేఅవుట్కి మా లేఅవుట్కి వేరియేషన్ ఉంటుంది. అక్కడికి మాకు 20% 25% వేరియేషన్ ఉంటుంది. వేరే యాజ్ న్యాచురల్ అప్రిషియేషన్ హ్యావ్ టు కమ్. అది దానికి గవర్నమెంట్ చేసే ప్రాజెక్ట్స్ సరౌండ్స్ అయ్యే డెవలప్మెంట్స్ బట్టి న్యాచురల్ అప్రిషియేషన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చెప్పాలంటే మేము 2010లో చేసిన 2,000కి అమ్మిన లేఅవుట్లు ఇవాళ 20,000 రూపాయలు ఉంది. అచ్యుతాపురంలో ఒక లేఅవుట్ చేస్తాం 3,000 రూపాయలకి అమ్మాం. ఇప్పుడు మేము 2014 ఎప్పుడు అమ్మాం. ఈరోజు అది సరౌండ్స్ మొత్తం కూడా డెవలప్ అయిపోయి అపార్ట్మెంట్స్ వచ్చేసి ఈరోజు అక్కడ 25,000 రూపాయలు ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మటుకు 10 ఏళ్లలో 10 రెట్లు రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ అన్ని దగ్గరలో 10 రెట్లు రాదు. లొకేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ సైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈవెన్ నేను అందరికి కూడా అదే చెప్తాను, మీరు మా దగ్గర కొన్నారా ఇంకో దగ్గర కొన్నారని కాదండి, మీరు దాన్ని సర్వే చేయండి, మీరు 10 దగ్గరలో ఎంక్వైరీలు చేయండి, మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే కొనండి. శ్రీధర్ బాబు గారు, ఇన్నేళ్ల మీ ప్రాజెక్టు ప్రస్థానంలో ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేదు అని అంటే మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటి వరకు ఇక నుంచైనా కస్టమర్లు ఒక ఫ్లాట్ కొనాలి అని అంటే పర్టికులర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయంలో చాలా అంటే ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే ఏదైతే అంటే చాలా మంది గుడ్డిగా బ్యాంక్ లోన్ ఉంటే అన్ని ఉండే అనుకుంటారు. అది ఒక రకంగా మంచిది, నేను కాదన్న దాన్ని. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు అన్ని 100% బ్యాంకర్ అన్ని రకాలుగా చెక్ చేసి బ్యాంక్ లోన్ ఇస్తారు. బేసిక్గా బ్యాంక్ లోన్ లేని అసలు కొనొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కాకుండా ఒకవేళ బ్యాంక్ లోన్ అవసరం లేదనుకోవాలి చాలా మంది ఉంటారు. వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు అసలు ఇది ఏ లిమిట్స్లో ఉంది అంటే ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉందా, హెచ్ఎండి లిమిట్స్లో ఉందా, లేదా డిటిసిపి లిమిట్స్లో ఉందా. ఈ మూడిట్లో అంటే ఈ హైదరాబాద్ ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఈ మూడిట్లో ఉంటుంది, లేదా వేరే వైజాగ్లో అనుకోండి ఇది విఎంఆర్డిఏ లిమిట్స్లో ఉందా, లేదా డిటిసిపి లిమిట్స్లో ఉందా, లేదా జిఎన్సీ లిమిట్స్లో ఉందా. ఎక్కడైనా ఈ 3 మినిమం అనమాట. ఈ మూడిట్లో అసలు ఏ లిమిట్స్లో ఉన్నదని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అప్రూవల్స్ ఒకసారి చెక్ చేయాలి. అంటే ఫస్ట్ దానికంటే బిఫోర్ ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందా లేదా, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ అయ్యిందా లేదా, తర్వాత ఇది ప్రాపర్ ఆథరైజేషన్ నుంచి అథారిటీ నుంచి అప్రూవల్ వచ్చిందా లేదా, వెదర్ జిహెచ్ఎంసీ అప్రూవల్ అయి ఉండొచ్చు, హెచ్ఎండి అప్రూవల్ అయి ఉండొచ్చు, డిటిసిపి అప్రూవల్ అయి ఉండొచ్చు. ఈ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్ కన్వర్షన్ ఒకటి పక్కగా చూడాలి. ల్యాండ్ కన్వర్షన్ అంటే మటుకు గవర్నమెంట్ కూడాను అన్నీ చెక్ చేసి ఇటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కాని పక్షంలోనే అది భూదాన్ ల్యాండ్ కాకపోతేనే, లేకపోతే ఇనాం ల్యాండ్ కాకపోతేనే ఎటువంటి అడ్డంకులు లేని ప్యూర్లీ ప్రైవేట్ ప్రాపర్టీకి మాత్రమే కన్వర్షన్ ఇస్తుంది అనమాట. సో అది ఫస్ట్ ఇంపార్టెన్స్. శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా 2007లో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అంటే కంపెనీ ఎన్నో ప్రాజెక్ట్స్ని చేపట్టింది.
ఓవరాల్ గా కంపెనీ స్ట్రెంగ్త్ ఎంత, వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? బహుశా ఆ విషయంలో నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే నాకే ఉద్యోగం దొరుకుతుందా లేదనుకుంటూ ఈ నగరానికి రావడం జరిగింది. సో భగవంతుడి దయ వల్ల ఇవాళ డైరెక్ట్గా మా దగ్గర 5,000 నుంచి 6,000 మంది మా మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. అంటే వారు బతకట్లేదు, మేము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము. సో మేమందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఈ 5,000 మంది నుంచి 6,000 మంది మధ్య ఎప్పుడు మా దగ్గర ఉంటారు. ఈ స్ట్రెంగ్త్ ని మేము ఒక 10,000 మెంబర్స్ కి తీసుకెళ్లాలనేది మా యొక్క విజన్. బై 2025 కల్లా మా స్ట్రెంగ్త్ ని ఇంకొక 5,000-6,000 మందిని మేము మాతో జాయిన్ చేసుకోవాలన్నది ఒక మా యొక్క స్ట్రెంగ్త్ అండి. సువర్ణభూమి మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకున్నటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏంటి? నేను నాకున్న అనుభవాలతో నేను మీతో పంచుకునేది ఏంటంటే, డోంట్ డూ ఇన్ బిగ్ మేనర్, స్టార్ట్ విత్ ఏ వెరీ స్మాల్ థింగ్. లైక్ మీరు నేనేం సజెస్ట్ చేస్తానంటే మా యంగ్స్టర్స్కి, ఇప్పుడు మా దగ్గర చాలా మంది బయటకు వెళ్ళి కంపెనీలు పెడుతూ ఉంటారు, అందరు వస్తుంటారు, అది సజెషన్స్ కూడా. నేనేమంటానంటే, బాబు నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఒక 100 ఎకరాలు ఒకేసారి చేసేదానికంటే స్టార్ట్ విత్ ఏ స్మాల్ ఒక 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు ల్యాండ్ మొత్తం పర్చేజ్ చెయ్యి, మీ కంపెనీ ఫ్లోట్ చెయ్యి, కంపెనీ మీద రిజిస్ట్రేషన్ చేసుకో, కంపెనీ మీద అప్రూవల్ తెచ్చుకో, మొత్తం డెవలప్ చేయి. వెయిట్ అంటిల్ దట్ వెయిట్, దెన్ యూ గో టు ద మార్కెట్. నువ్వేం అమ్మక్కర్లేదు, నీ దగ్గరకు అందరూ కొనుక్కెళ్తారు. అంతేగాని వితౌట్ అప్రూవల్, వితౌట్ డెవలప్మెంట్ మీరు చేయొద్దు అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీరు చిన్నదిగా స్టార్ట్ చేయండి, సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయండి. అంటే అన్ని విత్ అప్రూవల్, విత్ డెవలప్మెంట్, విత్ కన్వర్షన్, విత్ కాంపౌండ్ వాల్, విత్ రోడ్స్, మీరు అప్పుడు స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. అంటే సంపాదించే ప్రతి రూపాయి, పెట్టే పెట్టుబడి చాలా విలువైంది అనుకున్నప్పుడు, కంపెనీలు కూడా అనుకున్నప్పుడు నిజంగా ఒక మంచి మంచి ప్రాజెక్ట్సే పబ్లిక్ అందుబాటులోకి వస్తుంటాయి అంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం? సార్, ఇప్పుడు నేను ఆ విషయంలో చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ రంగం అన్నది మిగతా రంగాలకి చాలా డిఫరెంట్ రంగం ఇది. ఎందుకంటే ఒక యావరేజ్ ఎంప్లాయీ నెలకి ఎవరైతే ఒక 20,000 సంపాదిస్తారో వాళ్ళు నెలకి 2,000, 3,000 దాచుకొని అది 10 సంవత్సరాల పాటు దాచుకుంటే కానీ వారు మా దగ్గరికి వచ్చి ఒక ప్లాట్ కొనుక్కోలేరు. సో వారి యొక్క కష్టాన్ని మొత్తం తీసుకొచ్చి మా చేతుల్లో పెడుతున్నారంటే దానికి ఎంత బాధ్యత ఉండాలి మాకు, ఎంత భయం ఉండాలి మాకు. సో బాధ్యత చేసేటప్పుడు ఏ ఇబ్బంది రాదు. సో బాధ్యతారహితంగా చేసే వారికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇది చాలా కష్టతరమైన పని. అందరూ అనుకున్నట్టుగా ఏదో అలా ల్యాండ్ కొని అలా అమ్మేయడం కూడా కాదు. ఇది వీఆర్ అబ్జల్యూట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ 1 or 2 decades, 3 decades ఆల్సో. ఎందుకంటే ఒక ప్రాపర్టీ మేము డెలివరీ చేస్తున్నాము అంటే మా మీద నమ్మకంతో కొనుక్కుంటారు వాళ్ళు. ఏదో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసాము అన్నట్టు కాదు. కాబట్టి మాది ఇప్పటికి కూడా మాకు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా వీఆర్ ఫేసింగ్, వీఆర్ సాల్వింగ్ ఆల్సో. అంతేగాని తప్పించుకునే ధోరణి అనేది మా దగ్గర ఎప్పుడూ లేదు. సో కస్టమర్ సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నమ్ముతానండి నేను. రైట్ అండి శ్రీధర్ బాబు గారు, అమూల్యమైనటువంటి సందేశం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని విజయాలు కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మహర్షిలా మారినటువంటి బొలినేని శ్రీధర్ బాబు విజయ గాథ. మరొక మహర్షితో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP24 న్యూస్ ఇస్ యువర్ సైట్. మహర్షిలాగా సాగదా